హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే ఈ వీడియోలో నా సింపుల్ ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. సో ఈవినింగ్ నైట్కి డిన్నర్కి వచ్చేసి నేనైతే చపాతీ చేసేస్తున్నాను. రైస్ ఏం చేయట్లేదన్నమాట. సో ముందుగా పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను. సో పిండి అయితే నేను ఒక 4 o'clock 5 o'clock ఈ టైం గ్యాప్లో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కలిపి పెట్టేస్తాను అనమాట. పిండి బాగా ఊరుతుంది కదా, చపాతీలు కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ పిండిలో ఉప్పు, ఆయిల్, గీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయను అనమాట. బాగా పిండి నీట్గా ఒత్తుకునేసిన తర్వాత ఫైనల్గా నేను లైట్గా ఆయిల్ టచ్ ఇస్తాను, లేదంటే డ్రైగా అయిపోతుంది కాబట్టి. సో ఉప్పు లేకుండా చేసేదాని వల్ల ఏం డిఫరెన్స్ తెలియదు అన్నమాట. ఎవరికైనా కొంచెం బీపీ ఎక్కువ ఉంటే, ఇన్ కేస్ ఉప్పు తక్కువ తినాలి, అవాయిడ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. అంటే చపాతీకి యాడ్ చేయకుండా కుక్ చేసుకోండి, చాలానే బాగుంటుంది. ఉప్పు లేదనేసి మనకి ఏం అనిపించదు అన్నమాట. సో పిండి అయితే ఇలా బాగా ఒత్తుకోవాలి, అప్పుడు ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది. ఇప్పుడు పైన లిటిల్ బిట్ ఆయిల్ వేసుకుని ఇలా పైన అంతా కవర్ అయినట్టు కవర్ చేసేసి దీన్ని సపరేట్గా పెట్టేస్తాను. సో ఇక్కడితో చపాతీ పిండి కలిపి పెట్టేశాను. ఇంకొచ్చేసి ఇక్కడ బీన్స్, క్యారెట్ పల్లెం చేస్తున్నాను. ఇవైతే సోక్ చేసి పెట్టేశాను అన్నమాట. మినిమం ఒక 30 minutes అయినా సోక్ అయిందంటే దాంట్లో ఉండే పెస్టిసైడ్స్, కెమికల్స్ అంతా వేస్తారు కదా, అవన్నీ కూడా ఎక్కువ వెజిటేబుల్లో అతుక్కుని ఉండవు. అండ్ ఇప్పుడంతా వెజిటేబుల్స్లో పుచ్చులు ఎక్కువ రావు, బాగుంటుంది అని ఖుషి పడాలనో, ఆ పుచ్చులు పడకుండా ఎన్ని పెస్టిసైడ్స్ వేస్తున్నారు అనేసి ఫీల్ అవ్వాలనో ఏం అర్థం అవ్వదు. మనం ఏం చేసేకి అయ్యలేదు. సో ఇలా మనకు కుదిరినంత పెస్టిసైడ్స్ని అవాయిడ్ చేసేదానికి ట్రై చేసుకోవచ్చు ఇంట్లోనే ఈ చిన్న చిన్న టిప్స్ తోటి. ఇంకా బట్టలు అయితే ఆరబెట్టింటిని కదా, మార్నింగ్ వాష్ చేసిండేది, దాన్ని అంతా కూడా మడిచి ఎత్తిపెట్టేస్తాను అనమాట. ఈ టైం గ్యాప్లో నేను మడిచి ఎత్తిపెట్టేస్తాను. ఇదైతే నాకు ఈజీగా ఈ టైం అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. కుకింగ్ కోసం ప్రిపరేషన్ చేసుకోవడానికి కానీ, ఇలా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, బట్టలు మడిచేది, ఇంకేదైనా తుడిచేది, ఇలాంటి పనులు ఏదైనా పెండింగ్లో ఉంటే ఈ టైంలో అన్నీ చేసేసుకుంటాను. సో యూనిఫామ్ అయితే డైలీనే వాష్ చేస్తూ ఉంటాను. దాన్ని అంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేశాను. 1 pair కావాల్సి ఉన్నింది, అంటే ఒక సెట్, దాన్ని అయితే సపరేట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఇంక మార్నింగ్కి ఇవ్వాల్సి ఉన్నింది. ఇంకా ఈ బట్టలు మడిచేది ఒక పెద్ద పనే కదా, దీనికనేసి ఒక సపరేట్ టైం పెట్టుకున్నామంటే అసలు అది చేస్తున్నట్టు అనిపించదు అనమాట. అన్నిటికీ ఒక సపరేట్ టైం అనేది మనం ఇచ్చేసేయాలి. అప్పుడైతే వర్క్ స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇంట్లో ఉంటాము, ఎప్పుడన్నా చేసుకోవచ్చు అని అవాయిడ్ చేయకుండా ఇప్పుడు వంట చేయడానికి అనేసి మార్నింగ్, ఈవినింగ్ అంతా టైం సెట్ చేసుకుంటాం కదా, ఈ చిన్న చిన్న పనులు కూడా ఈ పీరియడ్ మధ్యలో మనం చేసుకునేయాలి అని టైం పెట్టుకున్నట్టయితే ఈజీగా ఈ చిన్న చిన్న పనులు కూడా పెద్దగా కాకుండా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి నాకు ఈ బట్టలు మడిచేకి నియర్లీ 15 to 17 minutes పడుతుంది. అన్నిటికీ ఇలా ఫోల్డ్ చేసి పెట్టేశాను. మా అబ్బాయిది తను ఎత్తిపెట్టుకుంటాడు, ఇంకా మాది ఇద్దరిది ఎత్తిపెట్టుకుంటాను. ఐరన్ చేయాల్సి ఉండేది కూడా నేను ఎత్తిపెట్టేస్తాను. ఎప్పుడు అవసరమో అప్పుడే మళ్ళీ తీస్తాను అన్నమాట. అంటే ఇంకా ఐరన్ పొద్దున్నే కావాలంటే అప్పటికప్పుడే ఐరన్ చేస్తాను. ఇంకా నేను ఈ చిన్న చిన్న సాక్స్లు ఉంటాయి కదా, వీటిని కూడా ఇలానే మడుస్తాను. సో దీన్ని ప్లస్ షేప్లో పెట్టేస్తాను. వాష్ చేసేటప్పుడు రివర్స్ చేసే ఆరబెడతాను కదా, అన్నిటికీ అలా ఉల్టా చేసి పెట్టేది అలవాటు అయిపోయింది. సో ఇలా ప్లస్ లాగా పెట్టేసి ఇలా ఇన్సర్ట్ చేసేసామంటే ఇక్కడ చూడండి, ఎన్నిసార్లు పడేసినా కూడా అది ఊడట్లేదు. ఇది మెయిన్ థింగ్ అన్నమాట, బట్టలు గజిబిజిగా లేకుండా ఉండేదానికి. ఇంకా ఈ మా పిల్లోని చెడ్డీలు కూడా ఇలానే ఫోల్డ్ చేసి పెడతాను. ఈవెన్ కర్చీఫ్లు అన్నిటినీ మోస్ట్ ఆఫ్ ద మా పిల్లోంది, మా ఆయనది ఇద్దరిదిను ఇలానే మడిచిపెడతాను. నాదైతే నేను నార్మల్గానే మడిచిపెట్టుకుంటాను. నేను తీస్తాను కాబట్టి నేను చక్కగా పెట్టుకుంటాను. మళ్ళీ వీళ్ళైతే తీసి పారేసి ఎటు పోతే అట్ట పారేసి ఇంకా వాళ్ళు పని చూసుకునేకి వెళ్ళిపోతారు. అందుకే వీళ్ళ బట్టలు మాత్రమే స్పెసిఫిక్గా ఇలా మడుస్తుంటాను అనమాట. సో ఇలా ఫోల్డ్ చేయడానికి ఒక 5 minutes ఎక్కువ పడుతుంది, అంతే, ఇంకేం లేదు. సో స్లీవ్స్ అయితే ఇలా రోల్ చేసేసి ఇలా నీట్గా మడిచిపెట్టేస్తాను. అండ్ ఇంకా ఇంట్లో మిగతా చెత్తతో సేపని ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఈ వెజిటేబుల్స్ అంతా కట్ చేసి పెట్టేసుకుందాం అనేసి వచ్చాను. ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట కుక్ చేసేదానికి. ఇలా తొట్టిమిల్లు కూడా తుంచి ఇలా ప్లేట్లో పెట్టేసుకుంటాను. అప్పుడైతే క్లీన్ చేసుకోవడానికి కూడా ఒకసారి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నాకు టైం ఉంది కాబట్టి ఆరాంగా అన్నీ చేసుకుంటున్నాను. నేను డిన్నర్ ప్రిపరేషన్కి వచ్చేసి 6 o'clock to 6:30 మిడిల్ టైంలో స్టార్ట్ చేసేస్తాను.
మా పిల్లోడు వచ్చేసి 8:30కి అంతా పడుకునేస్తాడనమాట. తను తినడానికి 7:30కి స్టార్ట్ చేస్తాడు. సో అందుకనేసి 6:30 లోపలే స్టార్ట్ చేసేస్తాను. సో ఈ వెజిటబుల్స్ అంతా కూడా చిన్న చిన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. స్టీమ్లో చేయాలనుకున్నాను, ఇంకా ఈ క్యారెట్ కొంచెం కుక్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుందనేసి కుక్కర్లోనే పెట్టేస్తున్నాను అనమాట. చిన్ని కుక్కర్ అయితే ఉంది, దీన్నే రైస్ కూడా వాడతాను, ఇలా పల్లెం చేసేటప్పుడు దీన్నే వాడతాను అనమాట. సో ఈ 2 వెజిటేబుల్స్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా నచ్చితే వెరైటీది నవ్వుకోలు కానీ ఇంకా ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఉర్లగడ్డ. బట్ ఇప్పుడు నాకు ఈ 2 సరిపోతుంది, ఇదే సఫిషియంట్ అన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మిగిలిపోతే పొద్దున్న కూడా అదే ఉంటుంది. సో కొంచెం తక్కువగా అంటే మీడియంగా ఉప్పు వేసుకున్నాను. ఇంకా బాగా షేక్ చేసి హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసుకున్నాను, చూపించాను కదా. దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లో 2 విజిల్ అయితే వదిలేస్తాను. దీన్ని అటు సైడ్ షిఫ్ట్ చేసి ఇటువైపు అయితే చపాతీలు అయితే చేసేస్తాను అనమాట. చపాతీలు చేసి హాట్ బాక్స్లో పెట్టేస్తాను. అది హాట్ బాక్స్లో పెట్టిన తర్వాత ఇంకా చాలా సాఫ్ట్గా అవుతుంది. సో మా ముగ్గురికి ఇన్ని చపాతీలు అయితే సరిపోతుంది. ఇంకా దీన్నంతా ఒత్తుకునేసి పెనం పైన వేసి కాల్ చేస్తే చపాతీలు చేసిండే పని కూడా అయిపోతుంది. మన పిండి ఒక్కోసారి ఎక్కువగా కలుపుకుంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసి చేసుకుంటే కూడా చాలా పని తగ్గుతుంది. నేను ఒక్కోసారి ఎక్కువగా కలుపుతా, ఒక్కోసారి ఎంత కావాలనో అంతే కలుపుతానమాట. ఎలా పడితే అలా ఎక్కువగా కలిపేసి 1 వీక్ అంతా స్టోర్ అంతా ఏం చేయను. మినిమం ఈరోజు కలిపితే రేపటికంతా ఖాళీ అయిపోవాలి, అంతే కలుపుకుంటాను. ఇప్పుడు గోల్ అంతా ఇంట్లో వాళ్ళని హెల్తీగా పెట్టాలి, వాళ్ళ కోసం హెల్తీగా వంట చేయాలనేది. ఈవెన్ నా హెల్త్ కూడా నేను కేర్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇలా కుక్ చేయడానికే ట్రై చేశాను. మెయిన్గా ఇలా తింటే ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము, అన్నెసెసరీ వెయిట్. రైస్ తినేదాని వల్ల వెయిట్ గెయిన్ అవుతాము, షుగర్ వల్ల, ఇలా రకరకాలు ఉంటాయి కదా. సో మనం మన వంతు ఇలా కొంచెం పార్టిసిపేట్ చేసామంటే వెజిటేబుల్స్ తినేదాంతో మన హెల్త్కి కొంచెం సపోర్ట్ అవుతుంది, డైజెషన్ ఈజీగా అవుతుంది. అండ్ దీనివల్ల ఎక్కువగా కార్బ్స్ కూడా చేరవు కాబట్టి బాగా హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది. ఇంకైతే పల్లెం కోసం శనక్కాయ గింజల పొడి కూడా కావాలి. కొన్ని శనక్కాయ గింజలు అయితే ఈ పెనం వేడిగా ఉంటుంది కదా, ఇంకో 2 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టేసి ఇంకా ఆఫ్ చేసేసానంటే ఆ వేడికే వేగిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి కూరగాయలంతా మంచిగా కుక్ అయ్యిండాయి. దీనైతే స్ట్రెయిన్ చేసేస్తున్నాను. చాలా వేడిగా ఉంది, ఎంత పొగలొస్తుందో చూడండి. అండ్ ఇక్కడ చూసేసరికి శనక్కాయ గింజలంతా కూడా వేగిపోయింది. మిడిల్లో ఒక్కోసారి కలబెడుతూ ఉండాలి. ఈవెన్గా వేగింటాయి, కరకరలాడుతూ ఉంటాయి. సో దీన్ని సపరేట్గా తీసి పెట్టేసి పెనంని కూడా ఎత్తి కింద పెట్టేశాను. ఇంకొచ్చేసి పల్లెం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. కడాయి పెట్టేసుకుని ఆయిల్ కొంచెమే వేసుకుంటున్నాను. ఇంకా దీంతోనే యాజ్ యూజువల్ సాసులు, జీలకర్ర, ఆనియన్ ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను. దీనికైతే ఎండుమిర్చి వాడతాను అన్నమాట, పచ్చిమిర్చి వాడను. ఒక 4-5 ఎండుమిర్చి వేసుకుంటే కారం సఫిషియంట్ అవుతుంది. అసలు దీనికి కారం లేకపోయినా కూడా చాలానే బాగుంటుంది. బట్ మనము మెయిన్గా మన ఇండియన్స్కి అయితే కారం తినే అలవాటు కాబట్టి కొంచెం కారం ఉండాలి కాబట్టి ఒక 4-5 అయితే వేస్తాను. ఇంకా పచ్చికరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు అయితే మస్ట్, నేను అన్నిటికీ వేసే అలవాటు ఉంది. కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ మనం కూరగాయలు కూడా వేసుకున్నాం కాబట్టి దీనిలో చాలా అంటే చాలా తక్కువ వేసుకుంటేనే బెస్ట్. సో ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా క్యారెట్, బీన్స్, ఈ రెండింటిని కూడా వేసేయాలి. మంచిగా కుక్ అయిందన్నమాట, ఈవెన్గా అన్నీ కుక్ అయింది. ఒకటి కుక్ కాలే, ఒకటి గట్టిగా ఉంది, ఇలా ఏం లేదు, చాలా బాగా కుక్ అయింది. ఇది ఇలా విడివిడిగానే ఉంటే ఇంట్లో తినడానికి అంతగా ఇష్టపడరు, అందుకనేసే నేను ఈ కాయలు ఉడికించుంటాం కదా ఆ వాటర్నే కొంచెం వేసేసి ఇలా గరిట సహాయంతో ఇలా చూస్తున్నారు కదా అట్లా చాప్ చేసినట్లు చేస్తాను. అప్పుడైతే క్యారెట్ కొంచెం చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, ముద్ద కట్టినట్లు ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది పిల్లలకైనా కానీ అందరికీ కూడా. సో శనక్కాయ గింజల పౌడర్ కూడా కొట్టేశాను, దాన్ని కూడా వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం బాగా ముద్దలాగా ఉంటుంది, చపాతీకి చాలా బాగుంటుంది. ఇంకా మనం దీన్ని కుక్ చేసుకోండి వాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా సూపుకి కానీ దానికి యూజ్ చేసుకోవచ్చు, చాలానే బాగుంటుంది. అండ్ చపాతీలు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో, చాలా బాగుంది కదా. సో మా అబ్బాయికి ఆకలేస్తుంది, నేనైతే తనకు సర్వ్ చేసి ఇచ్చేసాను. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.